తిహార్ జైల్లో కవిత ఇప్పటికే ఒక రాత్రి అయితే ముగిసింది. ఇక ఈడీ అరెస్ట్ కస్టడీ తర్వాత కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ తో కవితను తిహార్ జైలుకు తరలించారు అధికారులు. ఏప్రిల్ 9 వరకు తిహార్ జైల్లో ఉండనున్నారు. సో కవితకు కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు, సడలింపులు కూడా ఇచ్చింది కోర్టు. అయితే కవిత అరెస్ట్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. కవిత అరెస్ట్ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ ఆరోపిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చర్చకు సిద్ధమా అని బీజేపీ సవాల్ విసరడంతో రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో కవితను తిహార్ జైలుకు తరలించారు అధికారులు. అయితే కవిత ఆరోగ్యం దృష్ట్యా ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోర్టు ఆదేశించింది. పరుపులు, బట్టలు, బెడ్షీట్లు, పుస్తకాలు, మందులు, ఆభరణాలు ధరించేందుకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో కవిత బెయిల్ పిటిషన్ పైన కోర్టులో విచారణ జరిగింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలన్న కవిత పిటిషన్ పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. ఇక కోర్టు హాల్లోకి వెళ్లే ముందు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆమె కమెంట్ చేశారు. తాత్కాలికంగా జైల్లో పెట్టిన కడిగిన ముత్యంలో బయటకు వస్తా అన్నారు కవిత. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. They will come out very clean. కవిత కమెంట్స్ కు బీజేపీ తెలంగాణ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తేనెలో కడిగిన ముత్యంలో బయటకు వస్తారో చెప్పాలన్నారు ఆయన. కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లోనైనా ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. కవిత అరెస్ట్ విషయంలో బీజేపీ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు కేటీఆర్. కవిత, సీఎం కేజ్రీవాల్ తో పాటు మొత్తం ప్రతిపక్షాలనే మోదీ అరెస్ట్ చేసే పనిలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఆ రోజు ఏమన్నారు? కవితమ్మని అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. మరి ఇవాళ నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కవిత అరెస్ట్ ఒక కక్ష సాధింపు అంటున్న బీఆర్ఎస్ నేతలు లిక్కర్ కేసుపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అక్రమ కేసే అయితే, ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కేసే అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా? మరోవైపు కవిత అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీకి లొంగిపోతే బెయిల్, లేకుంటే జైల్ అనేది దేశంలో మరోసారి రుజువైందన్నారు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కేసీఆర్ గారు స్థాపించినటువంటి రీజనల్ పార్టీని దేశం వైపు ఎక్కడ చూస్తారో అని చెప్పి భయాందోళనలతో 2 సంవత్సరాలుగా సాగదీసి మొత్తానికి ఈరోజు జైలుకు పంపించారు. ఖచ్చితంగా కూడా కవితమ్మ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. లొంగిపోతే బెయిల్ వస్తాయి, కేసులు ఉండవు, లొంగిపోకపోతే జైళ్ళు ఉంటాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మొత్తంగా కవిత అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రధానంగా కవిత అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం హీట్ పుట్టిస్తోంది. ఏది ఏమైనా ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆ రోజు ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠ నెలకొంది.